దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందున్నటువంటి ప్రియులకు క్రీస్తు నామములో వందన శుభములు తెలియపరుస్తున్నాను. దేవునితో ఈ దినం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ మధ్యలో ఇలా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. ప్రియమైనటువంటి ప్రియ సహోదరులారా, మీరు దినదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ మీ కుటుంబాలను కట్టుకుంటూ ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం. అయితే ఈ దినం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. దినవృత్తాంతంలో రాసినటువంటి 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముడి, మీరు కృతజ్ఞులగుదురు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితముగా మార్చి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియ శ్రోతలరా, ఎంత చక్కని వాగ్దానం ఈ దినం ప్రభు మనకిస్తున్నాడు. చూడండి, ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక చిన్న భాగం. ఇక్కడ మనం ధ్యానం చేసినటువంటి ఈ భాగంలో మనకు కనిపిస్తున్నటువంటి ఓ శ్రేష్టమైనటువంటి విషయం ఏంటయ్యా అదంటే, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మండి, మీరు స్థిరపరచబడతారు అంటున్నారు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మీద నమ్మకం ఉంచాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మినప్పుడు నీ కుటుంబం ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన ప్రవక్తల మాటలు నమ్మండి, మీరు కృతజ్ఞులు అవుదురు. అంటే దేవుడు సేవకుడు చెప్పేటువంటి మాట, దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు చెప్పేటువంటి ప్రతి మాట నీ గురించి దేవుడు ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు దాన్ని నమ్మటానికి ఇష్టపడు, నువ్వు స్థిరపరచబడతావు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నా మాటలు నమ్మండి అంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మాలి, దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. అందుకనే అబ్రహాము నమ్మాడు కాబట్టే అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నమ్మాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు, నిరీక్షించి చూశాడు. దేవుని చేసేటువంటి కార్యాల కొరకు ఎదురు చూడగలిగినటువంటి సామర్థ్యం అబ్రహాముకు ఉంది కాబట్టే ఈనాడు విశ్వాసులకు తండ్రిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ సోలిపోతూ ఉన్నావేమో, దేవుని మీద నీకున్నటువంటి నమ్మకం తగ్గిపోతుందేమో, అది వరకు ఉన్నటువంటి విశ్వాసం లేదేమో, అందుకనే నీ కుటుంబం స్థిరపరచబడట్లేదేమో. ఒకసారి అయితే ఈ ఉదయకాల సమయంలో ఉన్న దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. ఇదిగో మీరు విశ్వాసంలో బలంగా ఉండండి. మీ నమ్మకత్వం ఎవరి మీద? మనుషుల మీద కాదు. అందుకని ఆయన అంటున్నాడు, రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈరోజు ఈ లోకాన్ని నమ్ముతాం, రాజులు నమ్ముతాం, అధికారులు నమ్ముతాం, బలమైనటువంటి వారిని నమ్ముతాం, కానీ దేవుడిని మాత్రం మనం ఆయన మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం, ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఆయన్ని మనం అందుకనే మన కుటుంబాల్లో స్థిరత్వం అనేది లేకుండా పోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? నన్ను నమ్మితే మీరు స్థిరపరచబడతారు, మీ కుటుంబాలు స్థిరపరచబడతాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి, మీ కుటుంబాలు వృద్ధి చెందుతాయి. ఎంత ఫలితం అండి! ఎందుకు, ఏం చేయాలి? దీని అంతటికీ మనం స్థిరపరచబడాలి అన్నా, మన కుటుంబాల్లో వృద్ధి చెందాలి అన్నా మనం దేవుణ్ణి నమ్మాలి. మీరు యెహోవాని నమ్మండి, స్థిరపరచబడతారు. ఇశ్రాయేలు ప్రజలతో ఈయన ఎంత చక్కని మాట తెలియపరుస్తున్నాడో చూడవచ్చు మనం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఈనాడు సార్వత్రిక సంఘంతో కూడా, మనతో కూడా, మన కుటుంబాలతో కూడా ఇంత చల్లని వేళ ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడుండి ఈ వాగ్దానాన్ని వింటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని నమ్మకపోవటం వలన, దేవుని మీద నీకు విశ్వాసం లేకపోవటం వలన, దేవుని మీద నీ నమ్మకత్వం చూపించకపోవటం వల్ల నువ్వు స్థిరపరచబడట్లేదు, నీ కుటుంబం కట్టబడట్లేదు. కానీ నీ కుటుంబం వృద్ధి చెందాలంటే ఒకటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నా కుటుంబాల్లో ఈ కార్యాన్ని దేవుడు చేయగలడన్నాము. అబ్రహాం అదే చేశాడు కదా. ఇదిగో ఇంకా నాకేముందా, నాకు ఒక 100 సంవత్సరాలు వచ్చేసి ముసలివాడిని అయిపోయాను, నా ఆవిడికి చూస్తే గర్భం ఉరికిపోయింది, ఇక ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా?
అది సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ నమ్మాడు కాబట్టి అతని నమ్మకం అతని నీతిగా ఎంచబడింది. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నమ్మండి, విశ్వసించండి, మీరు విశ్వాసంలో వృద్ధి చెందాలి, బలపరచబడాలి, స్థిరపరచబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకం ఉంచితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, నీ ఊహకు మించిన కార్యాలు చేయగలడు దేవుడు. నువ్వు ఊహించింది ఒకటైతే నీ జీవితంలో, నా దేవుని ఊహ ఒకటి నీ జీవితంలో. నా దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ప్రణాళిక నీ పట్ల ఎందుకు నెరవేరట్లేదు, ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే దేవుని మీద నీకు నమ్మకం ఎక్కడుంది? అయ్యా ఇగో ఎన్న నాళ్ళ నుంచో మేము ఏదో చేయాలనుకుంటున్నాం, అయ్యా ఏదో సాధించాలనుకుంటున్నాం, ఒక గొప్ప ఉద్యోగాన్ని, గొప్ప చదువులను, లేదంటే మా కుటుంబంలో మేము ఏదో అనుకుంటున్నాం, మా పిల్లల భవిష్యత్తు గురించి, లేదంటే మా భవిష్యత్తు గురించి. మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు, అందుకని నువ్వు స్థిరపరచబడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, నమ్మండి, నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయినటువంటి అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. నమ్మితే నీ కుటుంబం స్థిరపరచబడుతుందండి. నీకు ఒక నిరీక్షణ ఉండాలా, నా దేవుడు చేయగలడు అనేటువంటి నిరీక్షణ నీకు ఉండాలి. చేయటానికి ఆయన సమర్థుడు అనేటువంటి నిరీక్షణను నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ పట్టుదలను నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుడు నిన్ను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి అంటూ ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని చేబూని ప్రార్థన చేద్దాం. అట్టి కృప, అట్టి స్థిరత్వం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మిక్కిలి పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న లేఖన భాగాలను, విత్తబడిన లేఖనాన్ని మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. అయ్యా ఈ దినాన్న పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారితో మీరు తోడండి. ఈ దినమంతా నీ నామానికి మహిమ, మా అందరికీ దీవెన, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. దేవుడు మిమ్మల్ని అందరినీ అట్టి స్థిరత్వంలోకి నడిపించి, మీకు నమ్మకము కలిగించి, ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్థిరపరిచి, దినమంతా బలపరిచి, ఆయన మహాకృపలో మీ కుటుంబాలను వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.